బ్లాక్ బాక్స్ అంటే ఏంటో తెలుసా? సాధారణంగా విమాన ప్రమాదం జరిగినప్పుడు ఆ ప్రమాదానికి గల కారణాన్ని తెలుసుకోవడానికి బ్లాక్ బాక్స్ ను ఏరోప్లేన్ లో అమర్చుతారు. ఇది రెండు భాగాలుగా ఉంటుంది, సివిఆర్, ఎఫ్డిఆర్. సివిఆర్ అంటే కాక్పిట్ వాయిస్ రికార్డర్. ఇది పైలట్ల మధ్య సంభాషణలు, అలారంలు, శబ్దాలు రికార్డ్ చేస్తుంది. మరియు ఎఫ్డిఆర్ అంటే ఫ్లైట్ డేటా రికార్డర్. ఇది విమానం ఎత్తు, వేగం, దిశ, ఇంజన్ స్టేటస్ లాంటి 1000 టెక్నికల్ డేటాను 25 గంటల పాటు స్టోర్ చేస్తుంది. ఈ రెండింటిని కలిపి బ్లాక్ బాక్స్ అని పిలుస్తారు. సాధారణంగా వీటిని టెయిల్ భాగంలో అమర్చుతారు. దీన్ని టెయిల్ భాగంలో అమర్చడానికి గల కారణాన్ని తెలుసుకునే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సాధారణంగా బ్లాక్ బాక్స్ ని విమానం టెయిల్ భాగంలో అమర్చడం వల్ల ప్రమాదం జరిగినా కూడా డేటా సురక్షితంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఒక్కోసారి టెయిల్ భాగం ధ్వంసమైనా కూడా బ్లాక్ బాక్స్ లోని క్రాష్ సర్వైవబుల్ మెమరీ యూనిట్ భద్రంగా మిగిలి డేటా పూర్తిగా రికవర్ చేసే అవకాశాలుంటాయి. పైలట్ వాయిస్ లాంటి డేటా మాత్రం కాక్పిట్ లోని మైక్ల ద్వారా తెచ్చి కేబుల్ ద్వారా కనెక్ట్ చేసి బ్లాక్ బాక్స్ లో స్టోర్ అవుతుంది. ప్రస్తుతం బ్లాక్ బాక్స్ లో వీడియో రికార్డింగ్ లేదు, ఎందుకంటే అది పైలట్ ప్రైవసీకి అండ్ ఈ వీడియోస్ మిస్యూజ్ అవుతాయని చెప్పి బ్లాక్ బాక్స్ లో వీడియో రికార్డింగ్ పెట్టలేదు. ఒకవేళ ఫ్యూచర్ లో వస్తే రావచ్చు. బ్లాక్ బాక్స్ అత్యంత బలంగా టైటానియం తో తయారు చేయబడుతుంది. ఇది 1100 డిగ్రీ సెల్సియస్ వరకు కూడా తట్టుకోగలుగుతుంది మరియు 20,000 అడుగుల నీటిలో కూడా పనిచేస్తుంది. అలాగే దానికి ఉండే బీప్ సిగ్నల్ ద్వారా 30 రోజుల పాటు అది ఎక్కడున్నా కూడా గుర్తించవచ్చు.